హలో హాయ్ వెల్కమ్ టు గ్రూప్ 2 మెయిన్స్ ఆస్పిరెంట్స్ గ్రూప్ 2 రాసే విద్యార్థులందరికీ స్వాగతం. సో బోర్డులో చూస్తున్నారు గ్రూప్ 2 80 రోజుల్లో చదివే అద్భుతమైనటువంటి వ్యూహం. దీని గురించి ఈవేళ కొద్ది నిమిషాలు మీకు అందరికీ అవకాశం ఇస్తున్నాను. ఫస్ట్ పాయింట్, దీని విశేషం అన్నీ రాసిన తర్వాత నేను చెప్తాను. ఫస్ట్ నేను ఏం చెప్తాను వినండి. అందరికీ స్వాగతం. ఈ 80 రోజుల అద్భుతమైనటువంటి యొక్క వ్యూహానికి ఎటువంటి ఫ్యూజు లేదు. ఫస్ట్ నో ఫీ. అందరికీ స్వాగతం. ఇప్పుడు చూడండి ఎలా అప్రోచ్ అవ్వాలో నేను చెప్తాను. సాధారణంగా గ్రూప్ 2కి తేదీలు రాబోతున్నాయని మేమంతా సిద్ధమవుతున్నాం. ఇక ఇది ఫైనల్ బ్యాటిల్ అనుకోండి, రకరకాలు. ఇది ప్రిపరేషన్ ప్లాన్గా ఉపయోగించుకోవచ్చు, రివిజన్ ప్లాన్గా కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. సో ఈ ప్రిపరేషన్ ప్లాన్ 80 రోజుల్లో నేనేం చేయబోతున్నానో మీకు చెప్తాను. 80 రోజుల్లో ప్రిపరేషన్ ప్లాన్గా ఉపయోగించవచ్చు. ఆర్ దీన్ని ఎవరైనా ప్రిపేర్ అయిపోయి ఉన్నట్లయితే వారు రివిజన్ ప్లాన్గా కూడా దీన్ని ఉపయోగించవచ్చు. రివిజన్ ప్లాన్గా కూడా ఉపయోగించవచ్చు. అయితే ఏం చేయొచ్చో నేను చెప్తాను చూడండి. ఫస్ట్ ఈ అవకాశాన్ని మీరు అందరూ అందిపుచ్చుకోవడానికి ఫస్ట్ స్టెప్ 1 మీరు ఏం చేయాలో మిత్రులారా అంటే, స్టెప్ 1 ప్లే స్టోర్కి వెళ్ళి శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ను మీరు డౌన్లోడ్ చేయండి. ఈ శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ యాప్ను మీరు డౌన్లోడ్ చేయండి ప్లే స్టోర్ నుంచి. సో కాబట్టి ఇది స్టెప్ 1. స్టెప్ 2 ఏమిటి మిత్రులారా అంటే, స్టెప్ 2 డౌన్లోడ్ అయిన పెట్టి మీకు విండోస్ వస్తాయి కదండి. అక్కడ ఎన్రోల్ బటన్ను నొక్కండి. ఎన్రోల్ బటన్ను మీరు నొక్కితే కొన్ని ఫీల్డ్స్ వస్తాయి. ఈ ఎన్రోల్ బటన్ను నొక్కిన తర్వాత ఫీల్డ్స్ వస్తే అందులో మీరు ఏం పెద్ద వివరాలు కావు, జస్ట్ 2-3 వివరాలు అడుగుతారు, ఇచ్చుకోండి. అందులో స్టెప్ 3లో పాస్వర్డ్ మీరు సొంతంగా సెట్ చేసుకుంటారు అనేది లేదు. ఇందులో 1010 మీరు సెట్ చేయాలి. అర్థమవుతుందండి. ఈ 1010 సెట్ చేసిన తర్వాత సొంత పాస్వర్డ్స్ చెల్లవు. సో దయచేసి ఇది మీరు గుర్తిస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. సొంత పాస్వర్డ్స్ చెల్లవు. మీరు ఈ వివరాలు ఇచ్చేసి ఊరుకోండి. తర్వాత ఒక స్టెప్ 4 ఒక గంట మీరు వేచి ఉంటే అనుమతి మీకు వస్తుంది. 1 గంట వేచి ఉండండి, ఆటోమేటిక్గా మీకు అనుమతి వస్తుంది. ఓకేనా మిత్రులారా? ఆటోమేటిక్గా మీకు అనుమతి వస్తుంది. రెండోది, ఇక స్టెప్ 5 మీరు ఏం చేయాలి మిత్రులారా అంటే, ఏదైనా మీకు ఇబ్బంది వచ్చిందనుకోండి, అప్పుడు 8074940030కి మీరు వాట్సాప్ చేయండి. దట్సాల్ సందేహాలకు కానీ వీటికి కానీ. ఒకవేళ మీకు 60 పేజీల డెమో కావాలి అనుకుంటే, ఏదైనా మెటీరియల్ ఎలా ఉంటుందో లేదా టెస్ట్ ఎలా ఉంటుందో మీకు కావాలనుకుంటే డెమో పీడిఎఫ్ అండ్ టెస్ట్ మీరు అప్పుడు కూడా వాట్సాప్ చేయవచ్చు ఈ నెంబర్కి. రైట్, నేను ఇవ్వాల్సిన వివరాలన్నీ మీకు ఇందులో ఎలా చేయాలో చెప్పేసాను క్లీన్గా మీకు ఉన్నట్టు. రైట్, ఇంకొకటి, యాప్లో మీరు ఈ యాప్ని డౌన్లోడ్ చేసి ఇదంతా చేసిన తర్వాత మరి ఎక్కడ ఈ టెస్ట్ సిరీస్ ఉంటుంది చూడండి. మీకు లిస్ట్ వస్తుంది, ఒక విండో ఓపెన్ అవుతుంది. విండో ఓపెన్ అయినప్పుడు మెంటార్షిప్ కోర్సెస్ అని ఉంటుంది. ఈ మెంటార్షిప్ కోర్సెస్లో మీకు 80 డేస్ ప్రిపరేషన్ ప్లాన్ అని ఉంటుంది. ఈ 80 డేస్ ప్రిపరేషన్ ప్లాన్లో మీకు అనుమతి వస్తుంది. దీన్ని మీరు యాక్సెస్ చేయవచ్చు అన్నమాట. అర్థమవుతుందండి? ఎక్కడ? మెంటార్షిప్ కోర్సెస్లో. అక్కడే మీకు సూపర్ మెంటార్షిప్ కోర్స్ అని వస్తుంది. ఇది మీరు డెమో చూడగలరు. సూపర్ మెంటార్షిప్ కోర్స్ డెమో కూడా మీరు చూడగలరు. సో ఇది
విశిష్టత మీరు ఇవన్నీ ఉపయోగించుకుంటారు. అర్థమైంది కదండి? ఇప్పుడు ఈ బోర్డు అంతా చూసుకోండి. రైట్, ఇప్పుడు మళ్ళీ మనం వెళ్దాం. నౌ కమ్ టు ది పాయింట్. సాధారణంగా అందరూ ప్రిపరేషన్కి కానీ ఈ రివిజన్కి కానీ ఏమి ఆల్రెడీ చదివేసి ఉంటారు. ఏం చదవాలా, ఎక్కడ చదవాలి, ఎక్కడ బిట్ వస్తుంది, దీనికి రెండు అంశాలు ఉంటాయి. ఎప్పుడో ఒకటి చూడండి, మీరు ఏదైనా ఒక కాన్సెప్ట్ తీసుకోండి, అలా ఓల్డ్ పేపర్లో చూడండి, ఆ కాన్సెప్ట్లో బిట్లను ఒక చోట రాయండి, మీకు అర్థమవుతుంది ప్రతి ఎగ్జామ్లో ప్రతిసారి కొత్త బిట్ ఇచ్చాడని. అంటే దేర్ ఈజ్ ఎ స్ట్రాటజీ, ఈ స్ట్రాటజీ నీకు అర్థమైతే గ్రూప్ 2 వచ్చేసినట్టు, లేకపోతే రాదు. అర్థమవుతుంది కదండి? కనీసం ఈ ప్రయత్నాన్ని మీరు యాక్సెస్ చేసుకోండి, అందరికీ కూడా తెలియచేయండి. నా నుంచి వన్ రిక్వెస్ట్ ఏంటంటే, ఈ ప్రయత్నం అంతా మీరు చూడండి ఎలా ఉంటుందో. దీనికి సంబంధించి నాకు టైం ఉన్నంత వరకు శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ యూట్యూబ్ని కూడా డౌన్లోడ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ కూడా నేను ఒక వీడియో పెడతాను, నాకు అవకాశం టైం ఉన్నంత వరకు. ఓకేనా మిత్రులారా? ఇక మీకు ఒక చిన్న విన్నపం, నేను చాలాసార్లు చెప్పాను, 80 పేజీలతో 80 మూల గ్రంథాలను తీసుకుని మనము ఈ యొక్క మెటీరియల్ను తయారు చేశారు అన్నది. ఇందులో ఏమేమి వస్తాయి మీరు చూడండి. సైన్స్ అండ్ టెక్నాలజీ దాదాపు 14 సోర్సెస్ నుంచి రావడం. అలాగే మీరు చాలాసార్లు చూసారు, ఆంధ్రలో సాంఘిక చరిత్ర 25 పుస్తకాల నుంచి వచ్చింది. నెక్స్ట్ మీరు కానీ చూస్తే ఎకానమీ చాప్టర్ కోటి తయారు చేసాం, దీన్ని అంతటిని బౌండ్ చేసి ఇంకొక బుక్ తయారు. చూడండి మీకు ఎకానమీ బడ్జెట్ 24-25 విత్ ఎకనామిక్ సర్వే. రైట్, నెక్స్ట్ పాలిటీ 14 సోర్సెస్ నుంచి రావడం. రైట్ మిత్రులారా, ఇక్కడ వ్యూహాన్ని నేను చెప్పబోయే ముందు 30 సంవత్సరాల అనుభవం, గ్రూప్స్ పరీక్షలో టాప్ 10లో ర్యాంక్స్ తెచ్చినటువంటి సంస్థ. గ్రూప్ 2 2011లో 5వ ర్యాంకు, ఇక పంచాయతీ కార్యదర్శి లెక్కలేదు. గ్రూప్ 1లో టాప్ ర్యాంకు, గ్రూప్ 1 మెయిన్స్లో అయితే 128 అవుట్ ఆఫ్ 150, ఎస్ఏలో 150కి ఉన్నప్పుడు అంత షో చేసి ఉన్నాం మనం రిజల్ట్ని. సో అలాగే మన ప్రిలిమ్స్లో వచ్చిన రిజల్ట్ కూడా చూడండి. ఇండియన్ సొసైటీ అందరూ ఫెయిల్ అయితే నేను సక్సెస్ అయ్యాను. సో 12 నేరుగా ఇచ్చాను, 4 ఇండైరెక్ట్గా వచ్చాయి. అట్లాగే ఇండియన్ హిస్టరీ 30కి 28 అన్నీ చూపించిన ఓల్డ్ వీడియోస్లో మీరు వెళ్ళి చూడండి. జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ అవుట్ ఆఫ్ కొట్టేసాం. సో మనం ప్రత్యేకంగా గమనించాల్సింది. సో ఈ ప్రిపరేషన్ ప్లాన్ని మీరు గమనించండి. ఆంధ్రప్రదేశ్లో సహా ఈ దేశంలో వస్తున్న మెంటార్షిప్లు మీరు చూడండి, కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది. రైట్ మిత్రులారా, ఈ అవకాశం ఉపయోగించుకోండి. సో అందరికీ తెలియచేయండి. సో ఆల్ ది వెరీ బెస్ట్, మీ డాక్టర్ గోపాల్ రెడ్డి.